పాతికేళ్ల క్రితంలాగే ఇప్పుడు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని 1999 నాటి బ్లాక్ బస్టర్ చిత్రం పడయప్ప తెలుగులో నరసింహ దేశవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. చెన్నైలో 10,000కి పైగా ప్రీ రిలీజ్ టికెట్లు అమ్ముడుపోయి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. అలాగే పండుగల సెలబ్రేషన్లు, మదురైలో హౌస్ఫుల్ షోలతో నరసింహ మూవీ కొత్త సినిమా రిలీజ్ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చారిత్రక రిలీజ్ని అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ఈసారి అది మరింత ప్రత్యేకమైన ఆయన 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని బాక్సాఫీస్ను షేక్ చేసిన బ్లాక్ బస్టర్ చిత్రం పడయప్ప దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. కేవలం రిలీజ్ అయిన పాత సినిమా మాదిరిగా కాకుండా ఇదొక కొత్త సినిమా విడుదలైనంత హంగామాని క్రియేట్ చేసింది. హౌస్ఫుల్ బోర్డులు, రికార్డు స్థాయిలో టికెట్ల అమ్మకాలతో థియేటర్లని రజనీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. తమిళనాడులోని మదురైలో ఉన్న రిటీజ్ సినిమాస్లో పడయప్ప హౌస్ఫుల్ షోతో ప్రారంభమైంది. మా థియేటర్లో #పడయప్ప ఇన్ రిడ్ సిటీ సినిమాస్ హౌస్ఫుల్ అయింది. 25 ఏళ్ల కిందట ఎలా ఉండేదో ఇప్పుడు అదే స్పందన అంటూ థియేటర్ యాజమాన్యం ఆడియన్స్ సినిమా చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చెన్నైలో 10,000 టికెట్లు. చెన్నైలో విష్ణుకమల్ థియేటర్లో ఒక్కో దానిలోనే పడయప్ప కోసం ఏకంగా 10,000కి పైగా ప్రీ రిలీజ్ టికెట్లు అమ్ముడయ్యాయట. పడయప్ప తుఫాను మొదలైంది. కమల్ సినిమాస్లో 10,000 ప్రీ రిలీజ్ టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. అప్పుడు ఇప్పుడు ఒకే ఒక్క సూపర్ స్టార్ అని కూడా వారు ఉద్వేగంగా రాశారు. చెన్నైలో మరొక ప్రముఖ థియేటర్ రోహిణి సిల్వర్ స్క్రీన్స్లో అయితే ఏకంగా 15,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఏ రిలీజ్ సినిమాకి కూడా ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ అమ్మకాలు జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఈ చారిత్రక రికార్డు సృష్టించిన తలైవర్ అభిమానులకు ధన్యవాదాలు.